హలో పీపుల్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పొటాటో చిప్స్ ఆర్ ఇంకా స్టైలిష్గా ఏమంటారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని అంటారు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ అంత టేస్ట్ రాదు, కానీ మన ఇంట్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బయట తింటే హెల్త్ పాడవుతుంది కాబట్టి సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తింటే బెటర్. సో దీనికి కావాల్సింది పొటాటో ఉంటే చాలు, ఇంకా వేరే ఏ ఐటెం అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో మంచి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికి ఫస్ట్గా కావాల్సింది ఏంటంటే పొటాటోస్. కాబట్టి మనం పొటాటోస్ అనేది పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుంటే, ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు, వైట్గా ఉంటుంది. దాని ఆఫ్టర్ ఇలా అయినాక మనం క్లాత్ మీద అయినా ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో వేసేయచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసాను, ఏం కాదులే అని చెప్పేసి. బట్ ఆరబెట్టుకుంటే మంచిదని చెప్పి నాకు తర్వాత ఆయిల్లో వేసినా కనిపించింది. ఎందుకంటే ఏమైనా ఆయిల్ అనేది బయటకు తొల్లడం కానీ జరగదు, మొత్తం వాటర్ అనేది క్లాత్ పీలుస్తుంది కాబట్టి. సో నేనైతే ఆయిల్లో వేసేసాను. ఆయిల్లో వేసినాక ఇది చాలా టైం ఎగుతుంది, ఎందుకంటే మనం ఒక వెట్టగా ఉంటుంది కదా పొటాటో అనేది. సో చాలా టైం పట్టింది. సో ఇగోండి కలర్ అనేది అలా చేంజ్ అవుతుంది. సో ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేస్తే బెటర్, ఎందుకంటే ఇంకా మాడిపోతే మనం ఇంకా అసలు తినలేం కదా. సో నేను ఇగోండి ఇలా తీసేసాను. కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకుంటాం, కానీ నేను కొంచెం పెద్దగా కట్ చేశాను కాబట్టి సో నేను ఆ కలర్లో ఉంచాను, లోపల ఫ్రై అవ్వదు కాబట్టి. దాన్ని నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం పెప్పర్లా సాల్ట్ కారం కలిపేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో అయితే బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయినాక ఇంకేంటండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఇంట్లో ఎవరైనా తింటారండి, చిన్నపిల్లలు ఏంటి ఎవరైనా తింటారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you for watching. See you in next video. Bye bye.